దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. మన స్మృతి, చాణక్య నీతి ఈ రెండు హిందూ ధర్మం, సమాజం, జీవన విధానానికి సంబంధించిన గొప్ప గ్రంథాలు. కానీ వీటి ఉద్దేశం, విధానం, ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. ఈ వీడియోలో ఈ రెండింటి మధ్య ప్రధాన తేడాలను స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మొదట మనుస్మృతి గురించి తెలుసుకుందాం. మనుస్మృతి మనువు రచించిన ఒక పురాతన హిందూ ధర్మ శాస్త్రం. ఇది సమాజ నిర్మాణం, ధర్మం, నీతి, కర్తవ్యాల గురించి వివరిస్తుంది. దీన్ని ధర్మశాస్త్రంగా పరిగణిస్తారు. ఇది ప్రధానంగా సమాజంలో వివిధ వర్గాల వారి బాధ్యతలను, నియమాలను నిర్దేశిస్తుంది. ఉదాహరణకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్గాల వారి కర్తవ్యాలు, వివాహం, కుటుంబ జీవనం, న్యాయ వ్యవస్థ వంటి అంశాలను ఇది వివరిస్తుంది. మనుస్మృతి ఒక ధార్మిక, నీతి ఆధారిత గ్రంథం. ఇది సమాజాన్ని క్రమబద్ధీకరించడానికి రూపొందించబడింది. ఇప్పుడు చాణక్యనీతి గురించి మాట్లాడుకుందాం. చాణక్యనీతి చాణక్యుడు రచించిన ఒక గ్రంథం. ఇది అర్థశాస్త్రంలో భాగంగా రాజనీతి, ఆర్థిక వ్యవస్థ, వ్యక్తిగత జీవన విధానంపై దృష్టి సారిస్తుంది. చాణక్యనీతి ఆచరణాత్మకమైన జీవితంలో విజయానికి సాధించడానికి సంబంధించిన సలహాలు ఇస్తుంది. ఇది రాజనీతి, వ్యాపారం, వ్యక్తిగత సంబంధాలు, నీతి వంటి అంశాలపై ఆలోచనలు అందిస్తుంది. ఉదాహరణకు శత్రువులని ఎలా ఎదుర్కోవాలి, ధనాన్ని ఎలా సంపాదించాలి, స్నేహితులను ఎలా ఎంచుకోవాలి వంటి విషయాలపై చాణక్యుడు సూచనలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడాలను స్పష్టంగా చూద్దాం. మొదటి తేడా ఉద్దేశంలో ఉంది. మనుస్మృతి ఒక ధార్మిక గ్రంథం. సమాజం మొత్తం నడవడికను నిర్దేశించడానికి రూపొందించబడింది. ఇది వర్ణ వ్యవస్థ, ఆచారాలు, నీతి నియమాలపై దృష్టి పెడుతుంది. దీని లక్ష్యం సమాజంలో ధర్మాన్ని, క్రమశిక్షణను నెలకొల్పడం. మరోవైపు చాణక్యనీతి ఆచరణాత్మకమైంది. ఇది వ్యక్తిగత విజయం, రాజనీతి, ఆర్థిక వ్యవస్థలపై దృష్టి సారిస్తుంది. చాణక్యనీతి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో, విజయం సాధించడానికి ఎలా వివరించాలో చెబుతుంది. రెండవ తేడా వాటి విధానంలో ఉంది. మనుస్మృతి ఒక నియమావళి లాంటిది. ఇది సమాజంలోని వివిధ వర్గాల వారికి ఏం చేయాలి, ఏం చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇస్తుంది. ఉదాహరణకు వివాహ నియమాలు, కుటుంబ బాధ్యతలు, న్యాయ వ్యవస్థ గురించి దీనిలో వివరంగా చెప్పబడింది. ఇది ఒక నిర్దిష్ట సామాజిక వ్యవస్థను అనుసరిస్తుంది. కానీ చాణక్యనీతి ఆచరణాత్మకమైన సలహాలు, సమాహారం. ఇది నీతి సూత్రాల కంటే జీవితంలో విజయం సాధించడానికి వివరాలను అందిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎలా జాగ్రత్తగా ఉండాలి, శత్రువులను ఎలా గుర్తించాలి వంటి విషయాలు చాణక్యనీతిలో ఉన్నాయి. మూడవ తేడా కాలం, సందర్భంలో ఉంది. మనుస్మృతి చాలా పురాతనమైనది. దాదాపు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం మధ్య రచించబడినట్టు భావిస్తారు. ఇది ఒక వర్ణశ్రమ, ధర్మ వ్యవస్థపై ఆధారపడిన సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. చాణక్యనీతి క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో చాణక్యుడు రచించిన అర్థశాస్త్రంలో భాగం. ఇది మౌర్య సామ్రాజ్య కాలంలో రాజనీతి, ఆర్థిక వ్యవస్థ, యుద్ధ వ్యూహాలపై దృష్టి సారిస్తుంది. కాబట్టి మనుస్మృతి సమాజ నిర్మాణంపై దృష్టి పెడితే చాణక్యనీతి రాజనీతి, వ్యక్తిగత విజయంపై దృష్టి పెడుతుంది. నాలుగవ తేడా వర్తమాన సందర్భంలో వాటి ఉపయోగంలో ఉంది. మనుస్మృతి ముఖ్యంగా వర్ణ వ్యవస్థ, స్త్రీల హక్కులపై సూత్రాల వల్ల ఆధునిక కాలంలో కొన్ని అంశాలలో వివాదాస్పదంగా మారింది. అయినప్పటికీ దీనిలోని ధర్మం, నీతి, కుటుంబ బాధ్యతల గురించి సూత్రాలు ఈరోజు కూడా కొంతమంది స్ఫూర్తినిస్తాయి. మరోవైపు చాణక్యనీతి ఆధునిక జీవితంలో చాలా ఆచరణాత్మకంగా ఉంటుంది. దీనిలోని వ్యూహాత్మక ఆలోచనలు, నాయకత్వ సూత్రాలు, వ్యాపార విజయానికి సంబంధించిన సలహాలు, నీతి ఆధారిత వ్యాపారులకు, నాయకులకు ఇప్పటికీ ఉపయోగపడతాయి. ఇక ఐదవ తేడా లక్ష్య సమూహంలో ఉంది. మనుస్మృతి సమాజం మొత్తానికి, ముఖ్యంగా వివిధ వర్గాల వారికి రూపొందించబడింది. ఇది ఒక సామాజిక, ధార్మిక వ్యవస్థను స్థాపించడానికి ఉద్దేశించబడింది. చాణక్యనీతి ప్రధానంగా వ్యక్తులకు, నాయకులకు, రాజులకు, వ్యాపారస్తులకు సంబంధించినది. ఇది వ్యక్తిగత విజయం, రాజనీతి, శత్రువులను ఎదుర్కోవడం వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. ఈ తేడాలను సంక్షిప్తంగా చూస్తే మనుస్మృతి ధార్మిక, సామాజిక నియమావళి, సమాజ క్రమశిక్షణకు ఉద్దేశించబడింది. చాణక్యనీతి ఆచరణాత్మకమైన వ్యక్తిగత, రాజనీతి విజయానికి సంబంధించింది. రెండు జీవన విధానాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించినవి. కానీ వాటి విధానం, లక్ష్యం, సందర్భం వేరువేరుగా ఉంటాయి. ఆధునిక జీవితంలో ఈ రెండింటి నుండి మనం ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మనుస్మృతి నుండి ధర్మం, నీతి, కుటుంబ బాధ్యతల గురించి స్ఫూర్తి పొందవచ్చు. చాణక్యనీతి నుండి వ్యూహాత్మక ఆలోచన, నాయకత్వం, విజయం సాధించడానికి సలహాలు తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు చాణక్యనీతి నుండి వ్యాపారం వ్యూహాలను నేర్చుకోవచ్చు. అదే సమయంలో మనుస్మృతి నుండి నీతి ఆధారిత వ్యాపారం గురించి తెలుసుకోవచ్చు. చివరగా మనుస్మృతి, చాణక్యనీతి రెండు మన జీవితానికి మెరుగుపడడానికి విలువైన సూత్రాలను అందిస్తాయి. వీటి మధ్య తేడాలను అర్థం చేసుకోవడం వల్ల మనం సందర్భానికి తగినట్లు వాటి నుండి సలహాలు తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఫాలో చేయండి దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.